పెన్షనర్ మిత్రులారా, సిఎఫ్ఎంఎస్లోని హెల్ప్ డెస్క్లో మీ మొబైల్ నంబర్ను ఇన్క్లూడ్ చేయటం ఎలాగా అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విశేషాలని ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ సాయిబాబ్జీ పెన్షన్స్ ఇన్ఫో హబ్కి స్వాగతం. మనం పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు యూజర్ ఐడి మొబైల్ నంబర్ డస్ నాట్ మ్యాచ్ అని వచ్చినట్లయితే అది రెక్టిఫై చేయవలసిందిగా సిఎఫ్ఎంఎస్ మంగళగిరి విజయవాడ వారికి మనం ఆన్లైన్లో కంప్లైంట్ చేయాలి. దాన్ని సిఎఫ్ఎంఎస్ సైట్లో నమోదు చేయాలి. సిఎఫ్ఎంఎస్ సైట్లో నమోదు చేయాలి అంటే మనకి సిఎఫ్ఎంఎస్లో అకౌంట్ ఉండాలి. అకౌంట్ ఉన్నట్లయితే ఆ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి మన యొక్క ప్రాబ్లమ్ని కంప్లైంట్ చేస్తాం. అయితే కొంతమందికి తమ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయగానే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినట్లయితే ఆటోమేటిక్గా వారి యొక్క మొబైల్ నెంబర్ అక్కడ వచ్చేసేయాలి, డిస్ప్లే అవ్వాలి. అంటే సిఎఫ్ఎంఎస్తో వారి యొక్క మొబైల్ నెంబరు లింకప్ అయి ఉంటే కనుక మనం ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు హెల్ప్ డెస్క్లో ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు మన యొక్క మొబైల్ నెంబరు డిస్ప్లే అవుతుంది. సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్లో కనుక మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడికి అదే యూజర్ ఐడికి మన యొక్క మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉన్నట్లయితే మనం పేజ్ ఓపెన్ చేయగానే ఎంటర్ కొట్టగానే ఈ విధంగా యూజర్ నేమ్ దానికి ఏమేమో మొబైల్ నెంబర్ డిస్ప్లే అయిపోతుంది అనమాట. మన యొక్క మొబైల్ నెంబర్ ఆల్రెడీ లింకప్ అయి ఉంటాయి కానప్పుడు అక్కడ 0 అని లేకపోతే మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కాలేదని మనకి కనబడుతుంది అనమాట. అటువంటి వారు తమ యొక్క మొబైల్ నంబర్ని ఏ విధంగా మరి సిఎఫ్ఎంఎస్తో లింకప్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోను ప్రజెంట్ చేస్తున్నాను. బాబ్జీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాకు ఇటీవల యూట్యూబ్ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నా ఛానల్లో వీడియోలు చూస్తున్న వారిలో సబ్స్క్రైబర్స్ కేవలం 100కి 8 మాత్రమే ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఛానల్స్ కొన్నట్లయితే నాకు కూడా చాలా హుషారుగా ఉంటుంది. నా ఛానల్ యొక్క మరి ప్రేక్షకుల కోసం కొత్త కొత్త వీడియోలు తయారు చేయాలనేటువంటి హుషారు కూడా నాకు ఉంటుంది కదా. అందు గురించి మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మన యొక్క యూజర్ ఐడి మొబైల్ నంబర్ డస్ నాట్ మ్యాచ్ అని వచ్చిన మన స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ లేదా పేరు సరిచేయమని ఆన్లైన్లో కంప్లైంట్ చేసిన అవన్నీ కూడా విజయవాడ మంగళగిరిలోని సిఎఫ్ఎంఎస్ ఆఫీస్ వారు ఈ విధంగా సరిచేసి మనకి రిప్లై ఇస్తారనమాట. మనం సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్లోకి లాగిన్ అవ్వాలంటే ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ అడ్రస్ సెర్చ్ బార్లో మనం fms.ap.gov.in అని టైప్ చేసినట్లయితే మరి ఇక్కడ అడ్రస్ బార్లో బ్లూ కలర్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం మరి పాపప్ వస్తుంది. ఈ విధంగా పాపప్ వచ్చినప్పుడు దాన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసాక ఇక ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే లాగిన్, హెచ్ఆర్ మ్యాపింగ్, ఎంప్లాయీ సర్వీసెస్, హెల్ప్ డెస్క్, ట్రైనింగ్ అని ఈ విధంగా ఐదు విండోస్ మనకి కనపడుతూ ఉంటాయి. మనకి హెల్ప్ డెస్క్ ప్రస్తుతం మనకి హెల్ప్ డెస్క్ తోటే పని ఉంది కాబట్టి మనం హెల్ప్ డెస్క్ని ఓపెన్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇదిగో ఇలాగ మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాపప్ వస్తుంది. పాపప్ని స్క్రోల్ డౌన్ చేసి క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇవ్వండి. ఆ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చాక మనం ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఈ యొక్క యూజర్ ఐడి తోటి ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఫర్గాట్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇక్కడ చూడండి SRTS-AP-CFSS.in says mobile number is not available, register your details in new user registration అని మనకి వస్తుందన్నమాట. మీ యొక్క మొబైల్ నెంబరు ఇందులో SRTSలో లేదు, రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసాక ఇక్కడ పైన ఇదిగో ఇక్కడ టాప్లో చూడండి ట్రాక్ సర్వీస్ రిక్వెస్ట్, రిజిస్టర్, సిఎఫ్ఎంఎస్ ట్రైనింగ్, FAQ, లాగిన్, హెల్ప్ డెస్క్ కాంటాక్ట్స్. ఇప్పుడు నేను
రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్ని ఒక పేజ్, మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఏపీసీఎఫ్ ఎస్ఎస్ఎస్ఆర్టీఎస్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ టైప్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సిటిజన్, ఎంప్లాయీ, వెండర్, బ్యాంకర్, పెన్షనర్, అదర్ అని ఉంది. మనం పెన్షనర్ కాబట్టి పెన్షనర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పెన్షనర్ సిఎఫ్ఎంఎస్ఐడి అని అన్నాడు. అక్కడ మనం సిఎఫ్ఎంఎస్ఐని ఎంటర్ చేయాలన్నమాట. ఆ విధంగా సిఎఫ్ఎంఎస్ఐడి ఎంటర్ చేసి మొబైల్ నంబర్ని ఏదైతే లింకప్ చేయాలనుకుంటున్నామో దాని మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. మన యొక్క 10 అంకెల మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చాక ఇక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఈస్ట్ గోదావరి కాబట్టి ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మండలం ఆత్రేయపురం మండలం ఎంటర్ చేశాక ఇక్కడ వెరిఫై కోడ్, ఆ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, ఆ క్యాప్చర్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ కింద బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట. JRVL8Q పైన ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. చేశాక సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టాలన్నమాట. ఇక్కడ మనం చూసారా, యూజర్ రిజిస్ట్రేషన్ సక్సెస్. ఇప్పుడు మనం లాగిన్ అయ్యి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక ఇచ్చినటువంటి యూజర్ ఐడిని ఇక్కడ మళ్ళా ఎంటర్ చేసుకోవాలి. యూజర్ ఐడిని అక్కడ ఎంటర్ చేసి ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసారా, మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టి వెంటనే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసింది. ఇందాకేమో మొబైల్ నెంబర్ నాట్ అవైలబుల్ అని వచ్చింది. ఇప్పుడు మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఇక్కడ మరి మన యొక్క మొబైల్ నెంబర్ వచ్చింది. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి srts.apcfss.in says OTP number is sent to your mobile number. Submit OTP and login అని మనకి మెసేజ్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. మనం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన యొక్క మొబైల్కి ఒక SMS వస్తుంది. డియర్ యూజర్, యువర్ ఓటీపీ ఫర్ సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ ఈజ్ 406725 గవర్నమెంట్ యూపీ. వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేశాక లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఆ ఓటీపీ చూద్దాం. ఆ విధంగా ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా, క్రియేట్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. APCFSSSRTS క్రియేట్ పాస్వర్డ్ అని మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన యొక్క పాస్వర్డ్ అని ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ అన్ని మీకు గతంలో చెప్పాను. పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి. కనీసం 15 లెటర్స్ ఉండాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ లెటర్స్. తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అంటే @ హ్యాష్ట్యాగ్ అండ్ ఇటువంటి ఇటాలిక్ వర్డ్స్ ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత న్యూమెరికల్ అంకెలు ఉండాలన్నమాట. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ న్యూ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేశాను. తర్వాత రీ ఎంటర్ న్యూ పాస్వర్డ్ పైన ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ రీ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ పైన క్రింద కూడా బ్లాక్ లెటర్స్ ఒకే కలర్లో ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్గానే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ తర్వాత ఎంటర్ చేసింది ఒకేలాగా ఉంటేనే బ్లాక్ కలర్లో ఉంటాయి. లేకపోతే ఒకటి రెడ్ ఒకటి బ్లాక్లో ఉంటుంది అనమాట. ఒకటి రెడ్లో వచ్చిందంటే అర్థం మీరు రెండో పాస్వర్డ్ తప్పు కొట్టారని అర్థం అనమాట. మరలా మొదటి నుంచే రావాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రియేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోండి. పాపప్ వచ్చింది. పాపప్ని క్లోజ్ చేసేయండి. పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ విత్ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది. చూసారా, వచ్చినటువంటి కొత్త పాస్వర్డ్ తోటి అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు యూజర్ నేమ్ దగ్గర మన యొక్క సేఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయండి. అక్కడ సేఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసాక కింద పాస్వర్డ్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలన్నమాట. నేను పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర కొట్టాలి. ఇప్పుడు చూసారా, ఓపెన్ అయిపోయింది. మన యొక్క కొత్త అకౌంట్ ఓపెన్ అయింది. ఈ విధంగా మనం సిఎఫ్ఎంఎస్లో APCFSSRTS హెల్ప్ డెస్క్లో ఈ విధంగా మన అకౌంట్ని క్రియేట్ చేసుకుని ఇక్కడ మనకి కావాల్సిన స్టైల్లో మన యొక్క కంప్లైంట్ని రైట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది మిత్రులారా, మరి మనం APCFSS హెల్ప్ డెస్క్లో మన యొక్క మొబైల్ నెంబర్ లేనట్లయితే ఈ విధంగా లాగిన్ అయ్యి కంప్లైంట్ని
రైజ్ చేయవలసి వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.